నమస్తే. వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో, తెలంగాణ రాజకీయాలకు పరిచయం అక్కర్లేనటువంటి పేరు ఎవరు అంటే తీన్మార్ మల్లన్న. ఒక జర్నలిస్ట్‌గా జీవితం స్టార్ట్ చేసి, కెరియర్ ప్రారంభించి, రాజకీయాల వైపు మళ్ళీ స్వతహాగా రాజకీయాల్లో ఎదగాలని ఒక కోరికతోటి పెద్ద ఎత్తున స్వతంత్రంగా పోటీ చేసి ఎమ్మెల్సీలో గానీ, గతంలో ఎమ్మెల్యే రేస్‌లో కూడా టికెట్ సాధించి పోటీ చేసినప్పటికి కూడా సక్సెస్ కాలేకపోయారు. చివరికి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఆయన పోటీ చేశారు, గెలుపొందారు. ఇవాళ సక్సెస్‌ఫుల్‌గా ప్రజల మద్దతుతోటి ఆయన కొంత ప్రజాక్షేత్రంలో పోరాడుతూ ఉన్నారు. అయితే గతంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ పైన పోరాటం చేసినటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల్లో తీన్మార్ మల్లన్న ఒకడు. అయితే జర్నలిస్ట్‌గా తనది వంతుగా ఆయన తన స్వరం పెంచారు. కేసీఆర్ దిగిపోయేదాకా కొట్లాడారు. అది ఖచ్చితంగా ఎవరు అవునన్నా, కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ఇట్లాంటి జర్నలిస్టులు స్వరం పెంచడం, తమదైనటువంటి గొంతుకుతో ప్రజల్లోకి అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాల్ని ప్రశ్నించడంతో ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నతో పాటు చాలామంది జర్నలిస్టులు ఇంక్లూడింగ్ #యూ కూడా సక్సెస్ అయిందని చెప్పాలి. సో, ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ తీన్మార్ మల్లన్న రాజకీయంగా ఎమ్మెల్సీగా అడుగులు వేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ తీన్మార్ మల్లన్న కాకరేపుతున్నటువంటి పరిస్థితి. ఏంటి? ఎందుకు కాకరేపుతున్నాడంటే తీన్మార్ మల్లన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికైనా, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కకైనా, లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికైనా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికైనా ఇట్లా మంత్రుల నుంచి మొదలుకొని సీఎం వరకు కూడా అంటే మొత్తం రేవంత్ క్యాబినెట్ని ఇవాళ తీన్మార్ మల్లన్న షేక్ చేస్తున్నాడని చెప్పాలి. ఎందుకు అంటే రోజుకొక వివాదం చేస్తూ, అంటే రోజుకొక వ్యాఖ్యలు చేస్తూ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డిని, అట్లాగే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాల్ని, ఆ నేతల యొక్క తీరును ఎండగట్టడంలో ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న ఇవాళ సక్సెస్ అవుతున్నాడని చెప్పాలి. కానీ వాస్తవానికి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ అయినప్పుడు, ఎమ్మెల్సీగా బరిలో నిలిచినప్పుడు, ప్రచారంలో ఉన్నప్పుడు, గెలుపు తర్వాత అనేక మందికి సందేహాలు ఏంటంటే ఇక తీన్మార్ మల్లన్న రేవంత్ ప్రభుత్వంలో లాలూచి అయిపోయాడు, ఇక ప్రశ్నించడం మానేస్తాడేమో అని అనుమానాలు ప్రజల్లో కలిగినాయి. కానీ సీన్ కట్ చేస్తే తీన్మార్ మల్లన్న తనదైనటువంటి శైలిలో ఇవాళ చెలరేగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాస్తవానికి తీన్మార్ మల్లన్నకి ఒక శైలి ఉంటుంది. ఆయన ప్రశ్నించే శైలిలో కొంత విభిన్నంగా, అందరితో పాటుగా కాకుండా కొంత భిన్నంగా ముందుకెళ్తూ ఉంటాడు. ఒక సెటేరికల్ ధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా పెద్ద ఎత్తున అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా తీసుకున్నటువంటి తీన్మార్ మల్లన్న బీసీల కోసం తన గొంతు విప్పుతున్నాడు. స్థానిక సంస్థల్లో బీసీల కోసం కొట్లాడుతున్నాడు. బీసీలకు రిజర్వేషన్ కావాలంటున్నాడు. దానిపైన విరుచుకుపడుతున్నాడు. ఉద్యమాలకు శ్రీకారం చుట్టాడు. మరోవైపు తన ఓటమిని చూడాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేశారంటూ కూడా ఏకంగా మంత్రిని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా ఏకంగా వదలకుండా ఆయన్ని టార్గెట్ చేశాడు. మొన్న ఖమ్మం వరదల్లో ఈ కేంద్రంగానే జరుగుతున్నటువంటి రాజకీయాలపైన కూడా ఈ ప్రభుత్వం చచ్చిపోయింది, మిమ్మల్ని మీరే కాపాడుకోండి అంటూ కూడా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఆ స్థానికంగా ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా టార్గెట్ చేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, మరోవైపు పొంగులేటి కాలికి గాయం కూడా ఒక డ్రామాగా చిత్రీకరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ పెద్ద ఎత్తున ఇంకా అనేక ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు తీన్మార్ మల్లన్న. ఏంటి అంటే మహిళా కలెక్టర్లు, మహిళలను కూడా వదలకుండా ఆయన ముందుకెళ్తున్నాడు. మొన్న డిప్యూటీ సీఎం కూడా ఏకంగా నా ఫోను ఆన్సర్ చేసే పరిస్థితి, అంటే ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి బట్టి విక్రమార్క నా ఫోన్ ఆన్సర్ చేయలేదంటూ కూడా చెప్పారు. ఇప్పుడు తెలంగాణ మహిళా కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్ల పైన కూడా తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు మరొకసారి చేసినటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అయినటువంటి తీన్మార్ మల్లన్న వరదలపై మాట్లాడుతూ కూడా మహిళా కలెక్టర్లను కూడా టార్గెట్ చేశారు ఈసారి. అంటే కరీంనగర్ కలెక్టర్, అలాగే మరో ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అలుగు వర్షిని పైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇట్లాంటి సందర్భాల్లో పని చేస్తే చేయండి, లేదంటే ఇంట్లో కూర్చోండి, ఇంట్లో పడుకోండి అంటూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అలుగు వర్షిని మరియు పామెల సత్పతి పైన కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసుకుంటే ఎవరో కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న. అంటే సహజంగానే తీన్మార్ మల్లన్న కూడా ఒక ప్రభుత్వంలో భాగస్వామి అని చెప్పుకోవాలి. మరి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు, రేవంత్ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆయన ప్రభుత్వం మీదే విరుచుకుపడుతున్నాడు, ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేస్తున్నాడు, ఎవరిని వదిలే పరిస్థితి లేదు. ఇవాళ వాస్తవానికి స్వపక్షంలో విపక్షంలాగా తీన్మార్ మల్లన్న కొరకరాని కోయేలాగా ఖచ్చితంగా రేవంత్కి ఒక కంటగింపులుగా తయారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు అనేది పక్కన పెడితే ఆయన వాస్తవానికి కూడా ప్రజాపక్షం, ప్రజల కోసం పోరాడే మనిషి. అందుకని వాళ్ళ తీన్మార్ మల్లన్న ప్రజల గొంతుకగా రేవంత్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలను కూడా ఎండగడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇదంతా పైకి కనిపిస్తోంది. కానీ కొంత వెనక జరుగుతున్నటువంటి తెరనకల భాగవతం ఏంటంటే కొంతమంది ఈ తరహాగా తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. ఏంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో ఇంకా 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న టార్గెట్
క్యాబినెట్లో మంత్రి అనేది కూడా కొంతమంది ఆరోపణ. కానీ వాస్తవానికి తీన్మార్ మల్లన్నకు మంత్రి అవ్వాలని లేదు. మంత్రి పదవి కోసం ఇండైరెక్ట్‌గా ఈ విధంగా రేవంత్ ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఆయనకు లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాత్రం ఈ తరహా ప్రచారాన్ని తెరలేపారు. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అయితే మాత్రం ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి వైఫల్యాల్ని, లేదంటే గనక తనదైనటువంటి శైలిలో జర్నలిస్ట్ అవతారం, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటికి కూడా ఆ జర్నలిస్ట్ అనే వృత్తికి ఇవాళ తీన్మార్ మల్లన్న న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఆయన అనేక అంశాల్లో ఇవాళ చూసిన తర్వాత, బేరేజ్ వేసుకున్న తర్వాత, రేవంత్ రెడ్డికి అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేసిన తర్వాత వాళ్ళు తిరస్కరించి విస్మరిస్తేనే ఇవాళ తీన్మార్ మల్లన్న కూడా తిరగబడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ వైఫల్యం ప్రభుత్వానిదా, లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇవాళ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పక్కదారి పట్టించుకోవటమా, దానికోసమే ఇవాళ తీన్మార్ మల్లన్న తన గొంతుకుగా ఇవాళ మాట్లాడుతున్నాడా? ఇవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కసారి ఖచ్చితంగా పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ విధంగా మన మనిషే మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మొన్నటికి మొన్న దళిత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే వేముల వీరేశం ఉన్నాడో ఆయన కూడా ఏకంగా ఇవాళ స్పీకర్కి ప్రోటోకాల్ అంశంలో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. మరి ఎక్కడ తప్పు జరుగుతోంది? ప్రభుత్వంలో తప్పు జరుగుతుందా? అధికారంలో కోఆర్డినేషన్ ల్యాబ్సా? లేకుంటే అడ్మినిస్ట్రేషన్ పైన ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ ఉన్నటువంటి నాయకులకి ఎవరికి కూడా గ్రిప్పు లేకపోవటమా? ఎక్కడ వైఫల్యం అనేది మాత్రం ఖచ్చితంగా అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో స్పష్టంగా చెప్తున్నాం, భవిష్యత్తులో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రజా వ్యతిరేకతకు ఖచ్చితంగా గురి కాక తప్పదని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. మీరు కూడా తీన్మార్ మల్లన్న కానీ, వేముల వీరేశం కానీ, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంత అసంతృప్తిగా ఉన్నారా? ఎందుకు ఇవాళ రేవంత్ ప్రభుత్వం మీద ఎదురుదాడికి తిరుగుతున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.